నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతిలో ఉగాది రోజు P4 విధానానికి శ్రీకారం హాజరు కానున్న 10,000 మంది ప్రజలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న అధికారులు సత్యసాయి జిల్లాలో పంటలకు అకాల వర్షం దెబ్బ ఈదురుగాలులతో నేలవాలిన తోటలు వెంటనే నష్టం అంచనా వేయాలన్న మంత్రి అచ్చెన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులను ముంచేసిన వడగండ్ల వాన ఆదుకోవాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి కర్షకులకు కాంగ్రెస్ నేతల భరోసా హుజూర్ నగర్ లో ఉగాది రోజు సన్న బియ్యం పంపిణీ సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి ఉత్తమ్ ఏప్రిల్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అమలు డీలిమిటేషన్ పై చెన్నై సమావేశాన్ని తప్పుబట్టిన కిషన్ రెడ్డి స్వప్రయోజనాల కోసమే వెళ్లారని విమర్శ ఆత్మగౌరవం కోసమేనన్న కేశవరావు ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ ఇంటి వద్ద కాలిన నోట్లు చెత్త సేకరిస్తుండగా గుర్తించిన కార్మికులు తనపై కుట్ర జరుగుతోందన్న న్యాయమూర్తి గాజాపై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయెల్ హమాస్ నేత సహా 19 మంది మృతి లెబనాన్ పైన వైమానిక దాడులు చేసిన ఐడిఎఫ్ దళాలు పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిపాదించిన P4 పథకాన్ని అమరావతి వేదికగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ఉగాది రోజు సాయంత్రం P4 పథకానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో P4 విధానాన్ని ప్రకటించాయి. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక వేదికను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున దాదాపు 10,000 మంది హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కంప తొలగింపు పనులు నిన్ననే చేపట్టారు. సిఆర్డీఏ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. త్వరలో కర్నూలులో క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ ను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యకుమార్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితుడిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని సత్యకుమార్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో 4,10,00,000 మందికి ఇవాళ ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నాం. దాంట్లో ఇప్పటికీ 1,80,00,000 మందికి పూర్తి చేశాం. ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. దానికి తోడు ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ 3 కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి పేదలందరికీ ఉచితమైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తేవాలనే ప్రయత్నం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతూ ఉంది. జల్ జీవన్ మిషన్ పథకం అమలులో జగన్ రాష్ట్ర వాటా ఎగ్గొట్టి ఆ నిధులను పక్కదారి పట్టించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి 3 గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకం కింద 2,31,00,000తో మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. సంక్షేమ పథకాలను అందిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం వేస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం. సత్యసాయి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది.
తాడిమర్రి మండలంలో వీచిన బలమైన గాలులు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. దాడితోట నాయనపల్లి, తురకవారిపల్లిలో అరటి చెట్లు నేలకూలాయి. 100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. తనకల్లు మండలంలో వడగళ్ల వాన పడింది. కోతకు వచ్చిన మొక్కజొన్న, చిక్కుడు పంటలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నేలకొరిగింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా నీర్జంపల్లిలో వడగళ్ల వానకు అరటి పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన 2 రైతులు ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. పురుగు మందు తాగిన లక్ష్మీనారాయణ, చిన్న వెంగళప్ప అనే రైతులను ఆసుపత్రికి తరలించారు. రాయలసీమ జిల్లాల్లో వడగళ్ల వానపై ఉద్యాన శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగళ్ల వానతో ఏర్పడిన పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. రైతులకు తగు సూచనలు చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని అచ్చెన్నా స్పష్టం చేశారు. అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వానకు వనపర్తి జిల్లాలో 30 ఎకరాల్లో మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో సుమారు 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. భారీగా పెట్టుబడి పెట్టామని పంట చేతికందే సమయంలో నేలపాలు కావడంతో దిక్కుతోచట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పంట నష్టాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. ఒక్కో మండలంలో 200 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఆదుకోవాలంటూ ఒక మహిళ ఎమ్మెల్యే కాళ్ల మీద పడగా రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పంటల బీమా అన్నారు, 1300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇలా పంటల బీమా ఉంటే ఈ వడగళ్ల వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. పోయిన యాసంగి పంటలో ఏప్రిల్, మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు. డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ల ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి. డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్ లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్ లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన కేవలం ఎంపీ సీట్ల గురించి కాదని గళం ఆత్మగౌరవం కోసమేనని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రాలు పంపించే నిధులపై, రాష్ట్ర అధికారాలపై మాట్లాడుతున్నామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన చెన్నై సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కనిపించిందన్నారు. ఆ సదస్సు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అద్భుతంగా ఉందని కేకే కొనియాడారు. నేను మీకు చెప్పినట్టు మాకు కావాల్సిన సీట్ అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఫెడరలిజం అడుగుతున్నాం, మాకు కావాల్సిన మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది యూనిటీ ఆఫ్ దిస్ నేషన్ కావాలి. జరుగుతున్న ఉద్యమం మీరు సీట్లు అనుకోకండి. ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. అందరినీ కలుపుకొని ఏ తీరుగా అన్ని ఇష్యూస్ని కలిపి ఏ తీరుగా దీన్ని ట్యాకిల్ చేయాలా అనేది చాలా అవసరం. దీంతో ఎన్డీఏకి సంబంధం లేని పార్టీలు అన్నీ కలిసినాయి కాబట్టి ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి. కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్స్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను.
కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండునని రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవాల కోసం కరీంనగర్ లో నిర్వహించిన సన్నాహక సభలో కేటీఆర్ పాల్గొన్నారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటేనని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ద్వారా తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయారు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ ద్వారా ఎవరిని కలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట అని చెప్పి మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు ఇవ్వకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. ఉగాది రోజు రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 6 కేజీల సన్నబియ్యం అందిస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పాలకేడు మండలం జాన్పహాడ్ దర్గాలో ప్రార్థనలు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన దొడ్డు బియ్యం పక్కదారి పట్టడం వల్లే సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ఉత్తమ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. అంటే వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం, నిరుపేదలకి సరైన ఫుడ్ లభించడం లేదు. మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములవారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థానం అర్చకులు ఆహ్వానించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆవిష్కరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం కావటం కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీశైలం జనసంద్రమైంది. ఆలయంలో క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీశైలానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దోర్నాల వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. భక్తుల తాకిడి ఎక్కువ కావటం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని మంత్రి నారా లోకేష్ దంపతులు దర్శించారు. ఆదివారం ఉదయం అమృత్సర్ చేరుకున్న మంత్రి కుటుంబం స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేసింది. పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్ను సందర్శించే భాగ్యం దొరకడం సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు. అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని లోకేష్ వెల్లడించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 200 కోట్ల విలువైన 303 అభివృద్ధి పనుల తీరుపై ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డుల్లో స్కూటీపై తిరుగుతూ రోడ్లు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. పనుల్లో లోటుపాట్లను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తయ్యేంత వరకు ఆకస్మిక పర్యటనలు చేస్తూనే ఉంటానని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వారం రోజుల్లో 303 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి
రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని, నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఆకస్మిక పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నాను. పార్లమెంటు సభ్యులకు అరకు కాఫీ రుచులు పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైంది. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సంఘం 1-2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు ఇచ్చారు. రేపటి నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. రేపు పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. రాజమహేంద్రవరం హుకుంపేట వాంబే కాలనీలో తల్లి కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన ఎండి సల్మా, ఆమె కూతురు సానియా వాంబే కాలనీలో 2 ఏళ్లుగా అద్దెకుంటున్నారు. హైదరాబాద్ లో లైట్ మెన్ గా పనిచేసే శివకుమార్ అనే యువకుడు సానియాతో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం వారి బంధువు వచ్చి తలుపు తీయగా తల్లి కూతుళ్లు చనిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సానియా మరొకరితో చాటింగ్ చేయటం భరించలేక ఆమెను ప్రేమించిన వ్యక్తే తల్లి కుమార్తెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో దంపతులు సహా 8 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి పెద్ద చెరువు వద్ద బైక్ ను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో బైకు లారీ ఢీకొని ఒకరు మరణించారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండలో వేర్వేరు ప్రమాదాల్లో తల్లి కుమారుడు మరో వ్యక్తి చనిపోయారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద అదుపు తప్పిన ఒక కారు మరో కారును ఢీకొనగా డ్రైవర్ మృతి చెందాడు. మరో 2కి గాయాలయ్యాయి. గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులకు భారతి 2వ కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోలులోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడుతోంది. గాజా పట్టీపై రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత సహా 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దక్షిణ గాజాలోని ఐరోపా, కువైట్కు చెందిన ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. ఖాన్ యూనిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడైన సలాహ్ అల్ బర్దావిల్, ఆయన భార్య మరణించారని హమాస్ ధృవీకరించింది. హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య గత నవంబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందము ఉల్లంఘనకు గురైంది. శనివారం లెబనాన్ నుంచి 6 రాకెట్లు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని ఐడిఎఫ్ ఆరోపిస్తూ దక్షిణ లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 3 మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. శనివారం ఇజ్రాయెల్పై దాడి చేయలేదని హెజ్బుల్లా తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ సాయంతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై క్షిపణి ప్రయోగించారు. దాన్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది. తాజా దాడులతో గాజాలో మృతి చెందిన వారి సంఖ్య 50,000 దాటిందని స్థానిక అధికారులు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇరువైపుల నుంచి దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్, ఆయుధ డిపోలే లక్ష్యంగా దాడులు చేసినట్లు మాస్కో ప్రకటించగా, రష్యా మిలిటరీ కమాండ్ పోస్టుపై వైమానిక దాడి జరిపినట్లు కీవ్ వెల్లడించింది. ఉక్రెయిన్కు చెందిన MiG-29 ఫైటర్ జెట్తో పాటు 100 డ్రోన్లు కూల్చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. కుర్క్స్ రీజియన్లో కీవ్ సేనలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. ఖార్కివ్, పోక్రోస్, కుర్క్స్ ప్రాంతాల్లో మాస్కో దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. బెల్గరోడ్ సరిహద్దులో ఉన్న రష్యా కమాండ్ పోస్టుపై వైమానిక దాడి జరిపినట్లు తెలిపింది. గత రాత్రి నుంచి రష్యా చేస్తున్న దాడుల్లో 7 మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తాత్కాలిక కాల్పుల విరమణపై సౌదీ అరేబియా వేదికగా రేపు ఉక్రెయిన్, రష్యా అధికారులు పరోక్షంగా చర్చలు జరుపుతున్న వేళ ఈ దాడులు జరిగాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్నాయి.
వాణిజ్య ఒప్పందాలకు ప్రస్తుత కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకమైనవని, ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం బాగా పెరిగిందని అన్నారు. ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించాలన్నారు. ప్రస్తుతం భారత్ 3 అత్యంత కీలక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఐరోపా సమాఖ్య, యూకేతో ఎఫ్టీఏ, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ వారమే న్యూజిలాండ్తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. మరికొన్ని దేశాలతోనూ చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని జయశంకర్ వెల్లడించారు. గతంలో చాలా వరకు ఆసియాన్ దేశాలతోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దేశాలతో వాణిజ్యం పోటాపోటీగా జరిగిందని, కానీ గల్ఫ్, పశ్చిమ దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో మాత్రం మిగులు సాధించినట్లు వివరించారు. అమెరికా ప్రతీకార సుంకాల అమలుకు గడువు దగ్గర పడే కొద్దీ భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందంపై చర్చలను వేగవంతం చేస్తోంది. అమెరికాలో 2 భారతీయులపై కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన 24 ఏళ్ల ఊర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ మృతి చెందారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం మద్యం కొనేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్కు వెళ్లిన దుండగుడు ముందు రోజు రాత్రి ఎందుకు స్టోర్ మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే తండ్రి, కూతుళ్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. భార్య, కుమార్తెతో కలిసి 6 ఏళ్ల క్రితం ప్రదీప్ పటేల్ గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణల వేళ ఆయన నివాసం వెలుపల కాలిపోయిన 500 రూపాయల నోట్లను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. స్థానికంగా చెత్త సేకరిస్తున్న సమయంలో కాలిపోయిన నోట్లు కనిపించాయని వారు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటివి దొరికాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదని చెప్పారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయకు జస్టిస్ యశ్వంత్ వర్మ నివేదిక సమర్పించారు. స్టోర్ రూమ్లో తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎలాంటి నగదు ఉంచలేదన్నారు. తన నివాసంలో నగదు లభ్యమైందన్న ఆరోపణలు తనను అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్రలా ఉందన్నారు. మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్తతలు చెలరేగిన 6 రోజుల తర్వాత మిగిలిన 4 చోట్ల కూడా కర్ఫ్యూను ఎత్తివేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి కొత్వాలీ, తహసీల్, గణేష్పేట్, యశోధర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేయాలని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ సింగల్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించడంతో పాటు పెట్రోలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ ఒక వర్గం నిర్వహించిన నిరసనల సందర్భంగా చెలరేగిన వదంతులతో మార్చి 17న హింస చెలరేగింది. ఈ అల్లర్లలో 3 డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు సహా 33 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు సంబంధించి పోలీసులు 100 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు.